ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుష వీక్షకులకు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఎలా ఉందో చూద్దాం. మిత్రులు, మీ అందరూ కొన్ని ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 7వ తారీఖు గణపతి నవరాత్రులు, 11వ తారీఖు మహాలక్ష్మి వ్రతం. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా 16 రోజులు సాగే మహాలక్ష్మి వ్రతము, అలాగే గణపతి నవరాత్రులు ఇవన్నీ కూడా ప్రతిరోజు సహస్రమాతక హోమాలు, ఈ లక్ష్మీ పూజ ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో జరుగుతాయి. అదేవిధంగా నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో, సెప్టెంబర్ నెలలో మొదటి హోమం 2వ తారీఖున సోమవతి అమావాస్య ఆ రోజు జరుగుతుంది. లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి. అఘోర రుద్రుడు ఈశ్వరుడు ప్రధానమైన దేవతగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది. అఘోరాస్త్ర హోమం జరుగుతుంది, చూడండి. కొత్తగా యువ పూజల్లో పాల్గొనే వాళ్ళ కోసం ప్రత్యేకమైన వీడియో రూపొందించి ఈ రాశి ఫలాల చివరిలో అందజేయడం జరుగుతుంది. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. స్ట్రెంగ్త్ ఇంకా తీస్తాను. జస్టిస్ ఇంకా తీసుకున్నాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. వింటున్నారు కదా అని చెప్పడం తప్పు. రూల్స్ మాట్లాడడం, ప్రతిసారి రూల్స్ నడవు. రూల్స్ ప్రకారం మాట్లాడడం మంచిదే. రూల్స్ మాట్లాడితే మన పని అవ్వాలంటే రూల్స్ లాజిక్లు మాట్లాడితే పని అవ్వదు. ఇది తెలుసుకోవాలి ఎవరైనా కానీ. పరిస్థితులు ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేసుకోవాలి, మనసుని అదుపులో పెట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మొదటి వారం అంతా కూడా అనవసర మాటలు మాట్లాడడం, అనవసరం డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం, మీకు సంబంధం లేని వాటిలో ఫోర్స్ఫుల్గా మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి రావడము, వీటి మూలంగా ఇబ్బందులు. మౌనంగా ఉండండి, మౌనాన్ని ఆశ్రయించండి, భగవద్ ఆరాధన చేసుకోండి, దుర్గాదేవిని ఆరాధన చేయండి. చేస్తే మీకు సమస్యలు తీరుతాయి. మీ పని అవ్వడం ముఖ్యం అనుకున్నప్పుడు రూల్స్ లాజిక్లు మాట్లాడుతూ కాంప్రమైజ్ అయిపోతూ ఉండాలి, సర్దుకుపోతూ ఉండాలి. కాలానికి అనుగుణంగా సర్దుకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మీ పనులు పూర్తవుతాయి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హై ప్రిస్టెస్, ప్రజెంట్ మెజిషియన్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొంత మౌనంగా ఉండడము, దానివల్ల కొన్ని నష్టాలు, కొన్ని విధమైన లాభాలు కూడా. గొడవ పడడం ఉపయోగం ఉండదు, కానీ సమాధానం చెప్పదు, గొడవ పెరుగుతూ ఉండదు, లోకి అవుతూ ఉంటాం. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళిన స్థితి. ప్రస్తుతానికి వస్తే మెజిషియన్ బాగుంది, చాలా అనుకూల కాలం ఉంటుంది. మీకు 2వ వారం అంతా కూడా అనుకూల కాలం ఉంటుంది. మీరు పరిస్థితిని బలవంతంగా మీరు కంట్రోల్ తీసుకుంటారు. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి పరిస్థితిని కంట్రోల్ తీసుకుంటారు. భగవద్గీత పుష్కలంగా మీకు ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మీకున్న తెలివితేటలతో మీరు పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులను కంట్రోల్ చేసుకుంటారు. ఫ్యూచర్ కార్డులో సామాన్యంగా సాగిపోతూ ఉండదు, పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా బాగుంటుంది, చెప్పుకోలేని ఇబ్బందులు ఏమి ఉండవు. ఫ్యామిలీ మెంబర్స్తో లైఫ్ ఎంజాయ్ చేస్తారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు, బాగుంటుంది. అన్ని రకాలకు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అనుకూలమైన కాలం. సామాజికంగా గొడవలు పడద్దు, మీకు చెప్పాను కదా. పరిస్థితులు ఫోర్స్ఫుల్ కంట్రోల్ చేసుకోవాలి. మాట జారద్దు, నోరు జారద్దు. అనవసరంగా మాట్లాడడం మూలంగా ఒక మాటకి 10 సార్లు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల సాధ్యమంతకు మౌనాన్ని ఆశ్రయించండి. అవసరమైతే మొహమాట పడకుండా నోరు పూర్తి స్థాయిలో మీరు మాట్లాడండి. 2 ఉండాలి. మాట్లాడాలి, మౌనంగా ఉండాలి, సర్దుకుపోవాలి. అన్ని రకాలుగా కూడా మీరు చేస్తూ ఉండాలి. లేకపోతే మీకు ఈ 15 రోజుల కాలం గడవదు. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్. ఉద్యోగస్తులు బాగుంటుంది. ఉద్యోగులు ఎలాంటి ప్రతికూలత లేదు, అనుకూల వాతావరణం ఉంటుంది. శాలరీ హైక్ కానీ, ప్రమోషన్స్ కానీ, కొత్త ప్రాజెక్టులు రావడం, కొత్త అవకాశాలు రావడం, క్లయింట్తో మీరు మాట్లాడుతూ ఉండడం, ప్రజెంటేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వచ్చిన అవకాశం ఏది కూడా వదులుకుండా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం లోపల లేకుండా ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆర్థికమైన బలం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్నమెంట్స్, ఈ వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా, షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? సన్. వచ్చిన డబ్బులు మిస్మేనేజ్మెంట్ చేసుకుంటారు, అలా చేయకుండా చూసుకోండి. వచ్చిన డబ్బులు వేరే అప్పుడే పడాడు, ఇలాంటి పనులు చేయవద్దు. ఏదో ఒక కారు కొనేద్దాం, బైక్ కొనేద్దాం, డబ్బులు అయిపోతాయి మళ్ళీ, ఇలా తొందరపడద్దు. నిదానంగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది?
ఎయిట్ ఆఫ్ సోర్ట్స్. మీరు ఆడవాళ్ళది మీకు కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి. మీరు మగవాళ్ళది మీ భార్యకి లేదా పెళ్ళి అయితే భార్య, పెళ్ళి కాకపోతే అమ్మగారికి కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, ఎవరికైనా చిన్న చిన్న సర్జరీలు జరిగే అవకాశం ఉంటే అంటే పెండింగ్ అనేది చేంజ్ చేసుకుంటే మంచిది. కొంత స్త్రీలకి సంబంధించి మీరు స్త్రీలది మీకే కొంత అనారోగ్యం ఉంటుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఈ ఫీవర్స్ ఇలాంటి వాటికి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఎయిట్ ఆఫ్ కప్స్. ముఖ్యమైన సంఘటన ఏం జరగదు. మీరు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అర్థం కాక కొంత ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాల్లో. అది మంచిదే, అలాగే ఉండండి. మగవారి సంబంధించి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? సిక్స్ ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంపరర్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. మగవారికి ఆడవారికి విడిగా పర్వాలేదు, ఇబ్బందులు ఏముండవు. మగవారు కొంచెం అవసరమైతే కొంచెం మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు సమస్యని పరిష్కారం చేసుకోవడం కోసం. మొదటి వారం అంతా మేనేజ్ చేయడం సరిపోతుంది, రెండో వారం నుంచి సక్సెస్ వస్తుంది. ఆడవారికి కూడా అంతే. మీరు మీ వాగ్దాటితో ఎదుటివాళ్ళు నోరు మూయిస్తారు. మీ తప్పు లేదు అని మీరు ప్రూవ్ చేసుకుని ఎదుటివాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు, దాంట్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పాను కదా, అనారోగ్యాలు ఏమైనా కలిగే అవకాశం ఉంటుందని చెప్పాను కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్యన మూడో మనిషి తగవులు పెట్టి గొడవలు పెట్టేటువంటి లక్షణం ఉంటుంది. అందువల్ల ఎవరు చెప్పుడు మాటలు వినద్దు. మీరు చూసింది, మీరు విన్నది మాత్రమే, మీ కంటితో చూసింది, మీ చెవులతో విన్నది మాత్రమే మీరు నమ్మండి తప్ప చెప్పుడు మాటలు వినద్దు. సంతానపరంగా పర్వాలేదు, మీ అగౌరవం లేకుండా మీ పిల్లలు ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలో పెద్దరికంతో హుందాగా మీరు ఆ నిర్ణయాలను తీసుకుంటే మీకు బాగానే ఉంటుంది. విద్యార్థి పిల్లలు కూడా కొంచెం సంఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది 5వ తారీఖు 6వ తారీఖు దాకా. తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది. అనవసరంగా బయట వాళ్ళ సలహాలు విని ఇంట్లో వాళ్ళు బుర్రపాడు చేయొద్దు. ఎంఎస్ చేయాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఇవన్నీ ఫ్రెండ్స్తో మాట ఇంటికి వచ్చి అమ్మా నాన్న ప్రెషర్ పెడితే వాళ్ళు తట్టుకోవాలి కదా. అందువల్ల ఇంట్లోనే మాట్లాడుకోండి, బయట వెళ్తే అనవసరం డిస్కషన్ చేయవద్దు. నక్షత్రాల వారికి తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంది? మూన్. ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? టూ ఆఫ్ ఫ్రెండ్స్. ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్లో చికాకులు ఉంటాయి కొంచెం పర్సనల్ లైఫ్లను. ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు విమర్శించేవాళ్ళు, వెనుపోటు పడిచేవాళ్ళు ఉంటారు. పరిస్థితులు దిగజారిపోతూ ఉంటాయి. మీరు ప్రాక్టికల్గా మీరు చూస్తే ఎవరైనా వ్యాపారంలో దెబ్బతిన్నారనుకోండి, ఎవరైనా అదే డబ్బులు బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు, బయట వాళ్ళు అప్పులు మాకు తీర్చేయంటారు. ఎవరైనా సపోర్ట్ చేద్దామని వచ్చినా కానీ అభిప్రాయం పని అయిపోయింది, మీరు ఇచ్చిన మీ డబ్బులు తిరిగి రావు అంటారు. వీళ్ళు చెయ్యరు, వ్యాపారం దెబ్బతింది, ఆయన అప్పు తీర్చే పరిస్థితుల్లో లేడు, కొత్తగా పిచ్చిపడి వీళ్ళు ఇవ్వనివ్వరు, వీళ్ళు పాడు చేస్తారు అవతరమాన్ని. అది తెలిసి చేస్తారు, తిరిగి చేస్తారు, చాలామంది చేస్తుంటారు రెండు పనులు. ఈ రకంగా మిమ్మల్ని మీరు ఏదో సమస్యలు మీ సమస్యలు మీరుంటే ఇంకా 4 రాళ్ళు ఇచ్చి కొట్టి బ్యాచ్ ఉంటారు. దేవుడు భారవేసి మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకెళ్ళండి. ఉత్తరాభద్ర వాళ్ళకి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కొంత అవమానకర సంఘటనలు, లోకానికి తీరు తెలుసుకోవాలి, మనుషుల మనస్తత్వాలు, ఈ చెప్పుడు మాటలు వినేవాళ్ళు, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ ఎలా ఉంటారు. ప్రపంచంలో డబ్బు తప్ప ప్రేమ అనేది లేదు ఈ రోజుల్లో అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. మీ ఎమోషన్స్ ఎవరు పట్టించుకోరు. ఎవరి పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పర్సనల్ ఎజెండా ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు. మీ ఎజెండా ఎవరు పట్టించుకోరు. ఇది కొంత మనసుకి వేదన కలిగిస్తుంది. రేవతి నక్షత్రంలో స్తబ్దంగా కాలం సాగిపోతుంది, ఏ పనిలో మూమెంట్ ఉండదు, అన్ని అవకాశాలు ఉంటాయి, అన్నీ చేయాలని ఉండదు, ఆలోచన ఉంటుంది, రీసోర్సెస్ అన్నీ ఉంటాయి, కానీ మూమెంట్ మాత్రం ఉండదు, స్తబ్దంగా కాలం సాగుతుంది. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి? 5 ఆఫ్ పెంటికల్స్. ఇంకో కార్డు తీద్దాం. ఇతను దానం ఇవ్వండి. ఇంకో కార్డు తీసుకుందాం. ది వరల్డ్. పెరుగు దానం ఇవ్వండి. పెరుగు కానీ కాయగూరలు కానీ దానం ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది. అందుకంటే ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ వ్యాండ్స్. కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ వ్యాండ్స్. ఓం హ్రీం భైరవ భయంకర హర మాం రక్ష రక్ష. ఓం హ్రీం భైరవ భయంకర హర మాం రక్ష రక్ష. కష్టాలు తెచ్చే భైరవుడిని ఆరాధన చేయండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓం నమో భగవతి రుద్రాయ. రుద్ర దశాక్షరి మంత్రం హోమం చేసుకోండి, బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, శుభాశుభేశ్వరంగా ఉంది. కొంచెం సహనంతో ఉండాలి, పరిస్థితులు తట్టుకోవాలి. ఈ పరిహారాలు చేసుకోండి. దేవప్రసంగ కార్యాలయంలో 2వ తారీఖు పరిహారాలు కూడా జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. శుభం భూయాత్.